నియోజకవర్గ బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. నీళ్లు తెచ్చినాం, చెరువులు బాగు చేసినాం, కరెంట్ 24 గంటలు ఇచ్చినాం, రైతు బంధు ఇచ్చినాం. ఎవరైనా రైతు దురదృష్టం కొద్ది చనిపోతే 5 లక్షల రూపాయలు వారం తిరిగే లోపల వాళ్ళకి జమ అయినట్టు చేసినాం. ఆ కుటుంబం రోడ్డు మీద పడద్దని. అట్లనే కొన్న వాళ్ళు పండించిన ధాన్యాన్ని చాలా తమాషా జరిగింది. రైస్ మిల్లర్లు గోల్మాల్ చేస్తాం, కరువు తీయడం, ఇది తీయడం, అది తీయడం, మోయిచర్ లేదనడం, 17% లేదనడం. మీటింగ్ పెట్టి నేను క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఇది ఎట్లా సాల్వ్ కావాలన్నాయంటే వాళ్ళు చెప్పారు ఎంత నష్టం అవుతుంది ప్రభుత్వానికి, ఇది కీలకమైన మాట నేను చెప్పాను. మొత్తం మనమే పొందాము ఉంటే ఎంత నష్టం వస్తుందని నేను అడిగాను. సార్ ఒక 750 నుంచి 850 కోట్ల నష్టం వస్తుందని చెప్పాను. నేను చెప్పిన ఫ్రీ కరెంట్ కోసం ఒక 12,000 కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం. రైతు బంధు కింద ఒక 15,000 కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం. ఇన్ని చేసిన వాళ్ళము ఈ 700,000 కోట్ల కోసం మళ్ళా రైతులు నాగం పట్టద్దు, వాళ్ళ దళారుల పాలు చేయొద్దని జాగ్రత్తగా కోడి తన పిల్లలు కాపాడుకున్నట్టుగా ఈ రైతాంగం ఎక్కడ కూడా మనం నర్వస్ కావద్దని మనం చర్య తీసుకొని 7,500 కొనుగోలు కేంద్రాలు పెట్టి ఎక్కడెక్కడ కొనుగోలు చేసినాం. ఆ కొన్న డబ్బులు కూడా మళ్ళా మధ్య దళారి లేడు, సిటీలు లేవు, స్టేట్ లేదు, బీట్ లేదు, ఏం లేదు, నేరుగా బ్యాంకులోకి వచ్చినట్టు చేశాం. దీంతో ఏమైంది ఫలితం ఎందుకు చెప్తున్నా, ఈ కథ మీకు తెలియదు కాదు. ఎందుకు చెప్తున్నా అంటే 54 లక్షలు 55 లక్షల టన్నులు ధాన్యం పండించే తెలంగాణ 3.5 కోట్ల టన్నుల ధాన్యం పండించే స్థాయికి వెళ్ళిపోయింది. పంజాబ్ కాదని స్థాయికి పోయినాం. రైతులలో ఒక ధీమా వచ్చింది. హైదరాబాద్ ఉన్న పాత రైతులు ఎప్పుడో పొలాలు ఇచ్చిపెట్టుకున్నారు కూడా వచ్చి గురపేక జరుపుకొని మళ్ళా ఒకసారి మొదలుపెట్టింది. ఇది నాకంటే ఎక్కువ మీకు తెలుసు బాగా. అట్లా బ్రహ్మాండంగా మంచిగా పంటలు పండినాయి, రైతులు శాంతిగా ఉన్నారు. చాలా బాగా ఒక ధైర్యం వస్తా ఉండే రైతులలో, ఒక విశ్వాసం. ఒక సందర్భంలో రైతులు ధాన్యం కలిసిపోవడం, అది మొలకెత్తడం. నేను చెప్పిన మొలకెచ్చి కూడా 100 ఏం నష్టం వచ్చేది లేదు, అది బాయిల్ రైస్ మిల్కి ఇద్దాము, ఇంకేం బాధ లేదని చెప్పి కలిసిన ధాన్యం, రంగు వేసిన ధాన్యం, మొలకెచ్చిన ధాన్యాన్ని కూడా కొనిపించిన. దాంట్లో ఒక ధీమా వచ్చింది. చాలా బాగా తెలంగాణ సమాజం పంట పండియడమే కాదు, ఒక ధీమా వచ్చి బాగా ముందుకు పోయినాం. సంక్షేమ రంగంలో కూడా అందరిని ఆదుకున్నాం. అదే పద్ధతిలో దళిత బంధు తెచ్చినాం. మీ అదృష్టం, మీ నియోజకవర్గం అదృష్టం. హుజరాబాద్ లో పైలట్ ప్రాజెక్టు పెట్టి బ్రహ్మాండంగా తెలంగాణలో ధనికులైనటువంటి ఆత్మ గౌరవంతో ఉన్నటువంటి దళితులు ఏ నియోజకవర్గంలో ఉన్నారంటే హుజరాబాద్ నియోజకవర్గంలో మాత్రమే. ఆ గౌరవం కౌశిక్ రెడ్డి గారికే పోతుంది. ఆయన అదృష్టవంతుడు. ఆ టైంలో పుచ్చుకున్నాం. ఇలా బిడ్డలు బాగా మంచిగా సంతోషంగా ఉన్నారు. 100కి ఎవడో ఒకరు చెడిపోవచ్చు, కానీ 99% కుటుంబాలు ఆత్మ గౌరవంతో వాళ్ళకి తోచిన పనిచేసుకొని బ్రహ్మాండంగా తలెత్తుకొని ఇలా బతికేటువంటి పరిస్థితి వచ్చింది. దాన్ని ఇంకా పొడిగించాలని చెప్పి మనం ప్రయత్నం చేసినాం. అనుకోకుండా కొన్ని సందర్భాలు వస్తాయి, అదేం గొప్ప విషయం కాదు. పోయిన ఎన్నికల్లో మనం ఓడిపోయినాం. కారణం ఏంటి? సింపుల్ మాట, చాలా సింపుల్. అందులో ఏం లేదు, బ్రహ్మరాశి. మనోళ్ళకి జర అలవాటు కదా, జర మంచిగా కాగానే ఉబ్బుడు, జరంతా ఎడమెడం కాగానే సగ్గుడు, ఇదంతా మనకు అలవాటు మన తెలంగాణ. మనం ఇవన్నీ ఏమైపోయింది, నీళ్ళు ఏమైంది, మంచిగా మిషన్ భగీరథ నీళ్ళు వచ్చినాయి, ప్రతి ఇంట్లో నల్ల వచ్చింది, 24 గంటల కరెంట్ వచ్చింది, రైతు బంధు వస్తూనే ఉండే, ఆడిపోతుంది, ఇవన్నీ అయిపోయినాయి. వాడేమో 5,000 ఎక్కిస్తా అంటాడు కదా, 2 అన్న అక్కడ 4,000 పెన్షన్ అంటాడు కదా. ఆయన అత్యాశ పోయి మంచిగా ఉన్నది కదా అని మనం అనుకుంటే, మంచిగా ఉన్నదని ఇంకా బాగా చెప్తాం అనుకుంటే వాడు ఇంకేంటి ఎక్కువ కట్ట కదా పోయి అంటే చేయడం. సరే, మీ హుజరాబాద్ టైగర్ కౌశిక్ రెడ్డి లాంటి గెలిచింది, దీవించి గెలిపించింది. నేను ఇవాళ చెప్తున్నా, కౌశిక్ రెడ్డి మొదలు నా దగ్గరకు వచ్చి పార్టీలో చేరినాడు. నేను చెప్పిన, కౌశిక్ రెడ్డి నువ్వు యువకుడు,
నా కొడుకంత వయసు ఉంది నీకు, నీలాంటి వాళ్ళు మంత్రులు కావాలి, కేంద్ర మంత్రులు కావాలి, భవిష్యత్తు ఉంటుంది, నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. నువ్వు ఇవాళ బై ఎలక్షన్కే ఆరాటపడకని చెప్తే ఆయన ఊకున్నాడు, నా మాట మన్నించి. నేను ఎమ్మెల్సీ చేస్తా అని చెప్పిన, అప్పుడు సీన్ను పెట్టుకుని నువ్వు గెలిచి ఆయన బాగా కొట్లాడిండు. తెలంగాణ ఉద్యమంలో నాతో పాటు ఉండి అనేక సార్లు జైలుకు పోయిండు, కొట్లాడిండు. విద్యార్థి నాయకుడు, ఒక ఉద్యమ నాయకుడిని పెట్టుకుందామని తీసుకొని పెట్టినాం. సరే, దురదృష్టం అప్పుడు గెలవలేదు. నేను చెప్పిన ప్రకారమే కౌశిక్ రెడ్డి గారు నేను ఎమ్మెల్సీ చేసిన, గవర్నమెంట్ విప్ చేసిన, మళ్ళీ మీరు కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యే గెలిపించి నాకు ఇచ్చినారు. ఇవాళ మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ నియోజకవర్గానికి మీకు డోకా లేదు, ఇది టెంపరీ సెట్ బ్యాక్. రాజకీయాలలో ఉండే వాళ్ళకు ఒక నిబ్బరం, ఒక ఇది ఉండాలి. ఏంది, మేము గెలిస్తేనే లెక్క, లేకపోతే లేదు అని ఎప్పుడు అనుకోవద్దు. ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల జీవితంలో ఉండాలనుకున్న వాళ్ళు గెలిచినా ఓడినా ప్రజల కోసం పనిచేస్తూనే ఉండాలి. దట్ ఈస్ పాలిటిక్స్. ఒకసారి ఓడతాం, ఒకసారి గెలుస్తాం, అది పెద్ద సమస్య కాదు. నేను ఇలా చెప్తా ఉన్నా మీకు, తిరిగి వచ్చిన తర్వాత ఇంకా 5 రోజులు పోవాలి. నేను తెలంగాణ మళ్ళీ ఇప్పుడు మర్రబడ్డది అయిపోయింది, తెలిసిపోయింది కదా. మొదటి దెబ్బనే పడే రైతు బంధు మన ముఖ్యమంత్రి పోయి నేను 9 తారీఖు కూడా మొత్తం ఎత్తా అంటాడు. ఏది పంటలు కోసి పంటలు వచ్చి జోకుతుండ్రు దిక్కు. నాటేసేటప్పుడు ఇస్తాడా, ఎవడన్నా జోకేటప్పుడు ఇస్తాడా? అంటే ఎంతపాటి పరిపాలన. ఇంకొక మాట, ఇలా పేపర్ చదివితే నిజంగా నా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో చాలా కష్టపడి రాష్ట్రం యొక్క గౌరవాన్ని పెంచినాం. ఐటీ రంగంలో కానీ, పరిశ్రమల రంగంలో కానీ బ్రహ్మాండమైన పెట్టుబడులు వస్తూ ఉండే తెలంగాణకు. నరేంద్ర మోడీ కూడా అసూయపడేంత పెట్టుబడులు వస్తూ ఉండే. ఇవాళ చదివితే ఓ 1000 కోట్లు పెట్టుబడి పెట్టే కంపెనీ మద్రాసుకి వెళ్ళిపోయింది, తమిళనాడు రాష్ట్రానికి వెళ్ళిపోయింది. ఇవాళ చూస్తే అల్యూమినియం అండ్ ప్లాస్టిక్ ఇండస్ట్రీకి కరెంటు కోతలు పెడుతున్నది ప్రభుత్వం. రోజుకు 5-6 సార్లు ట్రిప్ అవుతున్నది. వాళ్ళ మధ్యలో ప్రాసెస్లో పని ఆగిపోయి వాళ్ళు పెదవి విరుస్తున్నారు. ఇక తెలంగాణ లాభం లేదు, వెళ్ళిపోవాలనుకుంటున్నారు అని చెప్పి వార్త వచ్చింది. నాకు చాలా బాధ కలిగింది, చాలా దుఃఖం కలిగింది. 4-5 నెలల